నమస్తే. కార్తీక పురాణం 16వ రోజు. 16వ రోజు బహుళ పాడ్యమి. ఉల్లి, ఉసిరి, చద్ది, చల్ల నిషిద్ధాలు. ఈరోజు దక్షిణ తాంబూలాదులతో బంగారము, నెయ్యి, శాఖాదానం చెయ్యాలి. దక్షిణ తాంబూలాలతో బంగారం దానం ఇవ్వాలంట, నెయ్యిని దానం ఇవ్వాలంట, శాఖా దానం చేయాలి. శాఖము అంటే కూరగాయలని దానం చేయాలి అని చెప్తున్నారనమాట. 16వ రోజు ఉల్లిపాయ తినకూడదు, ఉసిరి తినకూడదు, చద్ది తినకూడదు, చల్ల తినకూడదు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా చద్ది అంటే నిన్నటి అన్నము, చల్ల అంటే మజ్జిగ, పెరుగు. ఇవి అన్నీ కూడా నిషిద్ధాలు అని చెప్తున్నారనమాట 16వ రోజు. ఈరోజు అధ్యాయం ఏమిటంటే దీపస్తంభ విశేషము. దీపస్తంభ విశేషము. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో చేయు పుణ్య కార్యములు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. మనం ఏ పని చేసినా సరే కార్తీక మాసంలో అది అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి పనినే చేయాలి. చెడు పనులు చేస్తే చెడు పనులకే అనంతమైన ఇవి వస్తాయి. మంచి పనులు చేస్తే మంచి పనులకే అనంతమైన పుణ్యాలు వస్తాయి అన్నమాట. కాబట్టి చెడు పనులు చేయకుండా మంచి పనులను చేసినప్పుడే పుణ్యాలు వస్తాయి. చెడు పనులు చేస్తే పాపం వస్తుంది. కనుక ఈ కార్తీకంలో ఏ విధమైన వ్రతాలు, ఆరాధనలు చేయని వారు ఘోర నరకాన్ని పొందుతారు. ఈ కార్తీకంలో ఎలాంటి పూజలు, వ్రతాలు చేయకుండా ఆరాధన భగవంతుని ఆరాధించకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా అందరూ కూడా ఘోరమైన నరకాన్ని పొందుతారు అని చెప్తున్నారనమాట. శుక్లపాడ్యమి మొదలు ప్రతి దినం మొత్తం 30 రోజులు రోజుకొక దీపాన్ని ఆలయ ద్వారం వద్ద గాని, దైవ సాన్నిధ్యం వద్ద గాని ఉంచిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఎప్పుడూ కూడా ఈ కార్తీక మాసం 30 రోజులు, మిగతా నెలల్లో ఎప్పుడూ కూడా ప్రతి రోజు కూడా మంచి రోజు ఉండదు. రెండో మూడో ఉంటాయి. కానీ కార్తీక మాసంలో మాత్రం ప్రతి రోజు కూడా మంచి రోజే. కాబట్టి ప్రతి దినము కూడా ఒక దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం ఆలయం ముందైనా, ఆ దైవం ముందైనా వెలిగిస్తూ ఉంటే అది ఎంతో మనకి వృద్ధి చెందుతూ ఉంటుంది అని చెప్తున్నారనమాట ఈ 30 రోజులు. ఆదివారం సూర్యుణ్ణి ఆరాధించిన వారు సంతాన ఫలాన్ని పొందుతారు. ఆ సూర్యుణ్ణి ఆరాధిస్తే వారికి సంతానం కలుగుతుందంట. దక్షిణ తాంబూలాలతో నారికేల ఫలాలు దానం చేస్తే సద్బుద్ధి కలిగి జ్ఞానవంతులై వర్ధిల్లుతారు. దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయను కానీ మనం బ్రాహ్మణులకు దానమిస్తే మంచి జ్ఞానవంతులై వర్ధిల్లుతారు అని చెప్తున్నారనమాట. దీపస్తంభాన్ని దర్శించిన వారి పాపాలు సూర్యుని చీకట్లు తొలగిపోయినట్లు పోతాయి. ఆ దీప స్తంభము సాయంత్రం పూట వెలిగించే ఆకాశ దీపం ఉంటుందన్నమాట. అది ఒక స్తంభానికి కట్టి వెలిగిస్తారనమాట. ఆ స్తంభాన్ని గాని మనం చూస్తే సూర్యుడు ఎలా అయితే చీకట్లను తీసివేస్తాడో మనలో ఉన్న చీకట్లన్నీ కూడా అలా తీసివేస్తారు అని చెప్తున్నారనమాట. కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో గాని మానుతో గాని స్తంభాన్ని పాతి దానిపై శాళీధాన్యం తిలలు గల ప్రమిదతో నేతిని పోసిన దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ఠ. ఇందువల్ల మానులకు మనుషులకు పునర్జన్మ కలిగిన ఇతిహాసము ఒకటున్నది, వినవలసిందన్నాడు వశిష్ఠ మహర్షి. మానులకు అంటే చెట్లకు, మనుషులకు అందరికీ కూడా ఒక పునర్జన్మ కలిగిన ఒక కథ ఉందంట. అది వశిష్ఠ మహర్షి గారు చెప్తున్నారనమాట. మాతంగ మహర్షి ఆశ్రమంలోని విష్ణు ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులు వచ్చి షోడశోపచారములతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని చేస్తున్నారు. వారిలోని ఒక వృద్ధ మునీంద్రుడు వారినుద్దేశించి, మునులారా, వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయమందు దీపస్తంభాన్ని ఉంచుదాం. అది పుణ్యప్రదమైన పని కదా అన్నాడు. అందుకు ఆ మునులంతా అంగీకరించారు. వారంతా అరణ్యానికి వెళ్ళి ఒక నిడువైన మ్రానును తెచ్చి ఆలయం ముందు పాతారు. శాళీధాన్యం తిలలతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభంపై ఉంచి భక్తితో ప్రదక్షిణలు, నమస్కారాలు చేశారు. ధాన్యం అంటే ఒడ్లు, తిలలు అంటే నువ్వులన్నమాట. వాటితో ఒక ప్రమిదను చేసి కూడిన
నేతి ప్రమిదతో ఆ వాటి పైన ప్రమిదను పెట్టి దాంట్లో నేతిని పోసి ఆ దీపాన్ని వెలిగించారనమాట. స్తంభంపై ఉంచి భక్తితో ప్రదక్షిణలు, నమస్కారాలు చేశారు. అనంతరం వారంతా పురాణ కాలక్షేపం చేస్తున్నారు. పూర్వకాలంలో ఎక్కువగా ఈ పురాణ కాలక్షేపాలు ఉండేవన్నమాట. చక్కగా అందరూ సత్సాంగత్యం చేస్తూ పురాణాలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళనమాట. అలాంటి కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఇప్పుడేంటంటే ఎప్పుడు టీవీ ఆన్ చేసుకొని టీవీ ముందు కూర్చోవడమే మనకు కాలక్షేపం. కానీ పూర్వకాలంలో అలా ఉండేది కాదనమాట. కార్తీక మాసం అంతా కూడా ఆలయం ముందు కూర్చొని పురాణాలు చెప్పుకుంటూ దేవతల కథలు, దేవుళ్ళ కథలు చెప్పుకుంటూ కాలం గడిపేవారనమాట. అంతలో దీపస్తంభం పెలపెలమంటూ విరిగి పడింది. ఏమిటిలా జరిగిందని చూస్తుండగానే అందుండి ఒక మనుష్యాకృతి ఆవిర్భవించి ముందుకు వచ్చి నమస్కరించి నిలబడ్డాడు. మునులందరికీ ఆశ్చర్యం కలిగింది. పుణ్యపురుషులారా, నేనొక బ్రాహ్మణుడను. నా పేరు ధనలోభుడు. సిరి సంపదలకు లోటు లేని సంపన్నుడను. కులవృత్తి గాని కులాచారములు గాని నేను ఎరుగను. దాన ధర్మాలు దైవ కార్యాల ప్రసక్తే నాకు లేదు. చాలా నిరంకుశంగా బ్రతుకుతుండేవాడిని. నన్ను ఆశ్రయించి వచ్చిన వారిని నిష్ఠూర వాక్యాలతో అవమానించేవాణ్ణి. తూలనాడి రిక్త హస్తాలతో వారిని వెళ్ళగొట్టేవాడిని. పిల్లలు, స్త్రీలు, వృద్ధులు అనే భేదము లేకుండా హీనంగా, నిర్దయగా చూసేవాడిని. అందువలన నేను అనేక జన్మలెత్తి నరక యాతనలు అనుభవించాను. నానా జన్మల అనంతరం అడవిలో మ్రానునై జన్మించాను. అడవిలో చెట్టులా జన్మించానన్నమాట. ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, గాలికి ఊగిసలాడుతూ జీవిస్తున్నాను. మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తెచ్చి నిటారు మ్రానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టి నాపై దీపాన్ని ఉంచారు. ఈ ఈ మీ చర్య వల్ల మ్రాను జన్మ తొలగిపోయి మనుష్య జన్మ దొరికింది. ఇలా మీరు చేయటం వల్ల నాకు ఈ ఈ మాను జన్మ తొలగిపోయి, ఈ చెట్టు నుంచి ఉన్న మానులో జన్మ తొలగిపోయి మనుష్యుడిగా నేను తిరిగి పుట్టాను అని చెప్తున్నారనమాట. మనుష్య జన్మ దొరికింది. పూర్వ జన్మల స్మృతి కలిగింది. ఇంతకు ముందు జన్మల యొక్క స్మృతి కలిగిందనమాట నాకు. పుణ్యపురుషులారా, పరమ నికృష్టుడైన నాకీ నరక జన్మ కలిగిన వైనము తెలియజేయవలసిందని వేడుకున్నాను. ఓయి ధనలోభి, ఇది కార్తీక మాసం. చాలా గొప్పదైన మాసం. చేసిన పుణ్యకార్యం ఎంతటిదైనా అది అపారమైన ఫలితాన్ని కలుగజేస్తుంది. సన్మార్గులకు, దైవారాధకులకు కలుగు పుణ్యము వర్ణనాతీతము. దైవాన్ని ఆరాధించే వారికి, మంచి మార్గంలో నడిచే వారికి వచ్చే పుణ్యము అసలు వర్ణించలేనంత పుణ్యం లభిస్తూ ఉంటుందంట. అంతేకాదు, ఎంతటి పాపాత్ములైనా కించిత్ పుణ్యప్రాప్తి వల్ల పునీతులై తరిస్తారు. ఎంతటి పాపం చేసినా, కొంచెంగా పుణ్యం చేసినా సరే వారు పునీతులై తరిస్తారు అని చెప్తున్నారనమాట. పశు పక్ష్యాదులకే కాక మ్రాణులకు, రాళ్లకు సైతం పుణ్యఫలం కలుగుతుందని చరిత్ర చాటుచున్నది. చరిత్ర చెప్తుంది ఏంటంటే, పశువులు పక్షులకే కాకుండా రాళ్ళు సైతం ఈ పుణ్యంలో భాగం చేసుకుని ఉంటారు అని చెప్తున్నారు అని వారిలోని ఒక మునీశ్వరుడు యోగ దృష్టితో పరిశీలించి, ఆలయము ముందు దీపాన్ని మోసిన కారణంగా నీ పాపాలన్నీ పటాపంచలైపోయి నీ పూర్వ నరక జన్మ నీకు నీ పూర్వ నర జన్మ నీకు కలిగిందని వివరించారు. పూర్వం నువ్వు మనుషుడుగా ఉన్నావు, ఆ జన్మ మళ్ళీ నీకు ఇప్పుడు కలిగింది అని వివరించారనమాట ఆ యొక్క యోగులు. దీపస్తంభ విశేషములు అధ్యాయము. కార్తీక పురాణం 16వ రోజు పారాయణం సమాప్తము. నమస్తే.